హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడియాస్ వ్లాగ్స్. సో టైం వచ్చేసి ఇప్పుడైతే 7:30 ఏమో అవుతుంది. మా గుడియా ఏమో వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయింది. మా తమ్ముడు వచ్చి తీసుకెళ్ళింది. చాలా రోజులు అయితే వచ్చేసింది కూడా. తను సాయంత్రం తీసుకుపోయిండు, ఇప్పుడు వచ్చింది. మనైతే వచ్చిండు. ఏం గుడియా జ్యూసా? రారా ఏమి బాయ్ రెడీకోతున్నావు అయ్యో పోయింది ఏమైంది. సో ఇవాళ టాపిక్ ఏంటంటే, మా కార్తీక్ ఊకే ఎక్కడికైనా పోతా కదా, నేను బయటికి ఎక్కడికైనా పోయినాం అనుకో, నేను కార్తీక్ అయినా ఒకవేళ ఫ్యామిలీతో పోయినా కనిపి ఏం చేస్తుంది తెలుసా? సపోజ్ ఏదైనా ఇల్లులు కనిపిస్తాయి కదా, ఇప్పుడు మనం ఉండే సరౌండింగ్ ఒకలా ఉంటుంది, ఎన్విరాన్మెంట్ బయటికి అక్కడ కొంచెం డిఫరెంట్ ఉంటాయి కదా. ఈయన ఏం చేస్తాడు తెలుసా? ఎక్కడికైనా పోతే వర్ష ఇల్లుంటే ఏం చేస్తావు, మన ఇల్లుంటే ఏం చేస్తావు, ఉంటావా అని అడుగుతాడు. అవి ఎక్కడున్నా ఉండాలి కదా. ఈయనేమో అట్లా అడుగుతాడా. మళ్ళీ ఒకవేళ మనం ఏదైనా షాపు ఇట్లా ఏమైనా చూస్తాం కదా, వేరే వాళ్ళని చూసినానుకో, వర్ష అట్లా షాప్ ఉంటే ఏం చేస్తావు, గుస్తావా మంచిగా అంటాడు. ఊకే ఆయనకి ఏందో ఏమో నాకు తెలియదు, ఆయన నా ఇంటెన్షన్ ఊకే అడుగుతాడు తెలుసా. నేనంటే ఊకే ఎందుకు కార్తీక్ నా ఫీలింగ్స్ అడుగుతావు, వీడుంటే ఏం చేస్తావు, అట్లయితే ఏం చేస్తావు, ఉంటావా, ఒక్కదాన్ని ఉండగలుగుతావా, ఒకవేళ ఎక్కడికైనా షాపింగ్ పోయినాం అనుకో, వర్ష అట్లా వేసుకోవచ్చు ఇట్లా వేసుకో అన్ని సజెషన్స్ ఇస్తూ ఉంటాడు. ఆయనకి కెమెరాలకు రానికే సిగ్గు అవుతుందంట. ఆయన మూడు రాక కార్తీక్ ఏదైనా ప్రాంక్ వీడియోస్ చేద్దాము, అత్తమ్మ మీద ప్రాంక్ వీడియోస్ చేద్దాము అని నేను అనుకున్నాను. అయితే ఇలా ఏప్రిల్ 1గా చేద్దాము అనుకుంటే అత్తమ్మ ఏమంటాను, వద్దు ఇప్పుడే కాదు, ఒక టైం చూసి చేద్దాం, ఏప్రిల్ 1 అందరు చేస్తారు, ఏప్రిల్ 1కి మనం చేయొద్దు, మనం డిఫరెంట్ అనేసి నేను అంటున్నాడు. కొంచెం ఓవర్ యాక్షన్ లెక్క ఇది, అందుకోసం ఎక్కువ ఫోర్స్ చేస్తలే. మా గుడి అయితే ఇప్పుడు మా తమ్ముడు వచ్చింది కదా, ఏమో జ్యూస్ తెచ్చుకుని వస్తే అప్పుడు జ్యూస్ తాగుకొని ఉంది. ఇంకా మా అత్తమేమో మ్యాగీ చేస్తుంది అనమాట కరణ్కి. ఆయన మార్నింగ్ నుంచి ఏం తింటాడు, సో అట్లా అనేసి మ్యాగీ చేస్తుంది. నేను రైస్ అయితే పెట్టేసాను అనమాట. ఫోన్ చూసుకోండు. ఏం చేస్తా, డైలీ పొద్దున్న బోర్ అయిపోతుంది. ఇప్పుడు వర్కింగ్ లేడీస్కి ఏమో బయట జాబ్ చేసుకొని వస్తారు, ఇంట్లో ఏదన్నా పిల్లలు గడిచిపోతే వాళ్ళకి రోజులు ఎట్లా గడిస్తే తెలిసిపోతుంది. మనకేమో డే గడపది చూడాలా. జాబ్కి ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నా చూసుకోవాలి. అండ్ కార్తీక్కి చెప్పలేము, ఒక 2 years లోపల కార్తీక్ ఒక సర్ప్రైజ్ ఉంది. ఆ సర్ప్రైజ్ కార్తీక్కి తెలియదు, నేను చెప్పాను, ఎందుకంటే 2 yearsలో ఉంది ఆ సర్ప్రైజ్. అది నాకు తెలుసు. అది ఒకవేళ నాకు తెలుసు అవి వచ్చింది. మా గుడియా ఏం గుడియా చేస్తా. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు, హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. ఆమెకు వాష్రూమ్ వస్తే చెప్తుంది, ఇప్పుడు నేర్చుకుంది కదా, సో వాష్రూమ్ వస్తే చెప్తుంది. అయ్యో మా గుడి అయితే చేసి చల్ హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్సా? ఎక్కడ పోయినావు గుడియా? మా అమ్మ పోయినావా? బేబీ పోయినావా? తాత ఇంకా బావా? ఏం చేసినావునా? జ్యూస్ అయినా ఇంకా ఇంకేమేమి తిన్నావు? స్నానం చేసుకున్నావా? ఎట్లా చేసుకున్నావు? ఓవర్ చేసినా బేబీ వేయించిందా? గాజులు ఎడ కొనుక్కున్నావు? కొత్త గాజులా? ఎడ కొనుక్కున్నావు గుడియా? బేబీ ఇప్పించిందా? అయితే మా గుడియా చూడండి, ఇవి ఆల్ఫాబెట్స్ అన్నీ ఎట్లా గెస్ చేస్తుందో. ఇవి ఆల్ఫాబెట్స్ అనమాట. మా గుడియా గెస్ చేస్తుంది చూడండి. గుడియా లాయన్ అదో లాయన్ గుడియా. వా ర్యాబిట్ చూపి, ర్యాబిట్ నాని. వా కైట్
cat, 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 cat. చూపి కైట్ ఎక్కడుంది? కైట్ నాని Oh, ఆరెంజా? ఎట్లా తింటా? కైట్ cat, కైట్ కైట్ cat. ఏయ్ మర్చిపోయావా? మంకీ Monkey, monkey, monkey. ఎట్లా అట్లా ఉంటుందా? వానా వానా మ్యాగీ వేణమా? పో చల్పో వేణు మమ్మీ అమ్మ చల్పో. Amma. ఏం చేస్తున్నా అత్తమ్మా? గుడియాకి మ్యాగీయా? రైస్ అయితే అయిపోయింది. బా వేడి ఉంది. ఏం కర్రీ? నేను ఏం చెప్తా ఎగ్ కర్రీ చేసినావా? గుడియా చూడు మ్యాగీ అనగానే ఎట్లకొచ్చింది. ఆమె ఐ లాషెస్ లెక్క అది ఐ షాడో లెక్క లిప్స్టిక్ పెట్టుకుంది. కళ్ళ మీద లిప్స్టిక్ పెట్టుకుని చూడండి. మా గుడి అయితే స్టార్ట్ అయిపోయింది మళ్ళీ. అవో మా అత్తమ్మ దగ్గరికి వెళ్ళి వాటర్ అడుక్కుందా. కప్లో వాటర్ అడుక్కొని ఈ గ్లాస్లో నుంచి అలా ఆడుతుంది. ఏంది గుడియా? ఎవరిచ్చారు వాటర్ నీకు? అమ్మ ఇచ్చిందా? గుడియా నీ హెయిర్ ఎక్కడ పోయినాయి? ఆమె నవ్వు చూడండి. అమ్మ కార్తీక్ చూడండి. ఇప్పుడు ఇది పోసి ఏం చేసినావు గుడియా? ఆగో ఆ స్లేట్ మీద వాటర్ పోసింది. వాటర్ పోసి ఇట్లా వేస్తున్నాడు. ఆమెకి పోస్తుందండి, పోస్తుంది నా బిడ్డే పోస్తుంది. సో ఇక నేను కార్తీక్ అయితే స్నేక్ అనేది అయితే ఆడుతున్నాము. అప్పుడప్పుడు మా కార్తీక్ ఇట్లా మంచి పనులు చేస్తాడు అనమాట. ఎందుకంటే ఎప్పుడు ఆయననే ఫోన్లో మూతి పెట్టకుండా కొంచెం నన్ను ఆడిపిస్తాడు గేమ్స్.